హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు ట్రెండింగ్‌లో ఉన్న ఓవర్‌లాపింగ్ బ్లౌజ్ ఎట్లా స్టిచ్ చేయాలి, ఎట్లా కట్ చేయాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్‌గా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్, బ్యాక్ ఓపెన్, పఫ్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు చూడండి, నేను కటింగ్ స్టిచ్చింగ్ కూడా క్లియర్‌గా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ముందైతే ఇక్కడ నేను 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. కాకపోతే 1 మీటర్ అవసరం లేదు. ఎందుకు అనంటే హ్యాండ్స్‌కి నేను లైనింగ్ వేయట్లేదు. ఇది 34 సైజే కాబట్టి మీరు 80 సెంటీమీటర్స్ లైనింగ్ తీసుకున్నా సరిపోతది. ఓపెన్స్ వచ్చేసి నా వైపు వేసుకున్నాను చూడండి. మనం నార్మల్‌గా ఫ్రంట్ ఓపెన్ బ్లౌజెస్ కుట్టడానికి మన ఎదురు వైపుగా ఓపెన్స్ వేసుకుంటాం కదా! ఇప్పుడు ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి నా వైపు నేను ఓపెన్స్ వేసుకున్నాను. ఇక్కడ చూడండి, కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటే నేను కటింగ్ చేసేసి స్ట్రెయిట్‌గా చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ కూడా క్రాస్ ఉందండి, కొంచెం లైన్. ఈ లైన్ కూడా స్ట్రెయిట్‌గా డ్రా చేసేసి ఈ పీస్ ఇక్కడ నుండి తీసేద్దాం. నెక్స్ట్ ఒక హాఫ్ ఇంచ్‌కి ఇంకొక లైన్ మార్కింగ్ ఏసుకుంటున్నాను. మనము నడుముకి బెల్ట్ ఏస్తాం కదా! ఇక్కడ నుండి నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీస్తాను. ఇక్కడ చూడండి, ఇటు ఓపెన్స్ ఎటువైపు ఉన్నాయో అటువైపు నేను ఒక లైన్ గీస్తున్నాను. ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ అని చెప్పినాను కదా! హుక్ పట్టి, కాజా పట్టి వస్తది ఇటువైపు. అందుకని హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ క్రాస్‌గా వచ్చింది మనము కట్ చేసేసుకొని స్ట్రెయిట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకుందామండి. బ్లౌజ్ పొడవు వచ్చి 13 ఇంచెస్. 13 ఇంచెస్‌కి ఒక ఇంచ్ యాడ్ చేసుకొని మనం 14 ఇంచెస్, టోటల్‌గా కింద నుండి 14 తీసుకుంటున్నాను. ఏదైతే హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసినానో అది మనకు స్టిచ్చింగ్‌లో పడుతది కదా! మొత్తం టోటల్‌గా 13 ఇంచెస్ మీద 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే హాఫ్ ఇంచ్ మనము నడుము పట్టి బెల్ట్ కుడతాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కుడతాం కదా! దానికోసమని మనం కంపల్సరీగా 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 14 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ కోసం అన్నట్టు ఇక్కడ ఒక మార్కింగ్ గీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం నెక్ విడ్త్ అండ్ షోల్డర్ ఎంత అనేది తీసుకుందాము. ఈ సైజ్ వచ్చేసి 34. అయితే నెక్ అండ్ షోల్డర్ 2 కలిపి నేను 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. హాఫ్ ఇంచ్ లైన్ ఏదైతే నేను డ్రా చేసుకున్నానో ఉక్కు కాజా పట్టి కోసమని అది వదిలి నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, 5.5 ఇంచెస్. అయితే నెక్ భాగం వచ్చేసి మనకు 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ. మిగతా 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్‌కి ఉంటది. చూడండి ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ డౌన్ కోసం ఇక్కడ 5.5 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ చేసుకుంటున్నాను. ఇదే 5.5 ఇంచెస్ ఏదైతే నెక్ అండ్ షోల్డర్ తీసుకున్నానో అక్కడ కరెక్ట్‌గా లైన్ రావడం కోసం ఇంకొక 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకొని ఈ లైన్‌ని స్ట్రెయిట్‌గా గీసుకుంటున్నాను. చూడండి, ఈ ఆర్మ్ హోల్ మనకు ఇట్లా ఎల్ షేప్ లాగా వచ్చేస్తది కదా! ఈ ఎల్ షేప్ దగ్గర కార్నర్‌లా ఇక్కడ నేను 1.5 ఇంచెస్ దగ్గర నేను ఇక్కడ ఒక మార్క్ తీసుకుంటున్నాను. డీప్ నెక్కే కాబట్టి 1.5 తీసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటది కదండీ! ఫ్రెంచ్ కర్వ్ స్కేల్‌తోని మనము ఈ డ్రాయింగ్ అయితే చేసేసుకుందాము. ఆర్మ్స్ డ్రాయింగ్ చూడండి, ఇట్లా ఈ విధంగా రౌండ్‌గా డ్రా చేసుకోవాలి. మనకి ఈ లైన్ కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యేటట్టుగా మనం ఈ స్కేల్‌ని పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఆర్మ్ హోల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచెస్ కదా! చెస్ట్ కంప్లీట్‌గా రౌండ్ మొత్తము. అయితే దాన్ని 4 భాగాలు చేస్తే మనకిక్కడ 8.5 వస్తది. 8.5 వస్తది. 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చులకు పెట్టుకుంటున్నాను నేను. చూడండి, ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 28 అండి. మొత్తం టోటల్ రౌండ్ 28. మనం దాన్ని 4 భాగాలుగా చేస్తే మనకిక్కడ 7 వస్తది. అయితే ఆ 7కి ఒక మార్క్, 1 ఇంచ్ ఏమో టక్స్ కోసం, నెక్స్ట్ 2 ఇంచెస్ వచ్చేసి మనకు ఫిట్టింగ్ కోసం అనమాట. అంటే ఖర్చుల కోసం ఫిట్టింగ్స్ దగ్గర. అయితే ఈ లైన్స్‌ని నేను కలిపేస్తున్నాను చూడండి. ఇదైతే యాజ్ యూజువల్‌గా మనం బ్యాక్ పార్ట్ ప్రతి బ్లౌజ్‌కి కట్ చేసుకుంటామో అట్లనే చేసుకోవాలి. కాకపోతే ఇది బ్యాక్ ఓపెన్ కదా అని చెప్పి నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఆర్మ్ హోల్ మనం చెక్ చేసుకోవాలి. నాకు ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 15 ఇంచెస్. ఏదైతే హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నామో ఆ హాఫ్ ఇంచ్ కింద నుండి నేను పెడుతున్నాను చూడండి. నాకు ఇక్కడ 7 వచ్చింది. 15లో సగం 7.5 రావాలి. కాకపోతే ఓన్లీ 7 వచ్చింది. కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక పావు ఇంచు నేను కిందకి దింపుతున్నాను చూడండి ఆర్మ్ హోల్‌ని. ఓన్లీ పావు ఇంచ్ మాత్రమే దింపాలి. మళ్ళీ ఒక బాక్స్ లాగా మళ్ళీ స్కేల్‌తో డ్రా చేసుకొని, మళ్ళీ మనం కర్వ్ స్కేల్‌తోని మనం ఇక్కడ డ్రాయింగ్ చేసుకొని మళ్ళొకసారి చెక్ చేద్దాం. మనకు ఆర్మ్ హోల్ మ్యాచ్ రాకపోతే చంక టైట్ అయిపోయి బ్లౌజు రాదండి. ఇంకా ప్రాబ్లమ్ అక్కడి నుండి స్టార్ట్ అయితే ఇంకా అన్నీ కూడా కరెక్ట్‌గా ఉండవు. నెక్ అవన్నీ కూడా పాడైపోతాయి. కాబట్టి మనము ఒకసారి చెస్ట్ లూజ్ కొలుసుకున్న తర్వాత ఈ ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్‌గా సెట్ కావాలి. చూడండి, 7.5 కరెక్ట్‌గా వచ్చేసింది ఇప్పుడు. ఓకేనా? 7.5 చూడండి.
ఏంటంటే నేను 5 ½ తీసుకున్నాను ముందు. తర్వాత ఒక పావించు నేను యాడ్ జేసుకోవాలి. అంటే పావు తక్కువ 6 తీసుకుంటే ఈ బ్లౌజ్‌కి మ్యాచ్ అయితుంది. అంటే అందరి సైజెస్ ఒకలాగా ఉండవు గదా! సైజెస్ వేరియేషన్ ఉంటది కాబట్టి కంపల్సరీగా మనం అదైతే మెజర్ జేసి చూసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ అండి. ఇది బ్యాక్ నెక్ డీప్ నేను 9 ½ వరకు తీసుకుంటున్నానిక్కడ. అది మన ఇష్టం. మీరెంతనన్నా తీసుకోవచ్చు. 9కి పైనున్న నెక్కులన్నీ గూడా మనకు డీప్ నెక్స్ కిందకే వస్తాయి. చూడండి ఇట్లా. 9 ½ తీసుకున్నాను. ఇక్కడ నేనొక మళ్ళీ బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను. ఇది వి షేప్ నెక్కే కాబట్టి ఇక్కడ కింద ఏం ఎక్కువ తీసుకోవట్లేదు. స్ట్రెయిట్‌గా నేను ఒక బాక్స్ లాగానే డ్రా చేసుకొని జస్ట్ నేను షేప్ ఇచ్చేస్తా చూడండి. ఇట్లా వి షేప్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వి వస్తది. ఇది ఓవర్‌లాపింగ్ బ్లౌజ్ గదా! అంటే మొత్తం వి అంటే ఎగ్జాక్ట్ వి ఏం పెట్టట్లేదు. పైనుండి తీసుకొని కొంచెం కర్వ్ వచ్చి ఇట్లా వి షేప్‌లో వచ్చేటట్టుగా చాలా బావుంటది నెక్. ట్రై చేయండి. మీరిప్పటి వరకు ట్రై చేయకపోతే. హుక్ పట్టి, కాజా పట్టి దగ్గర మాత్రం షార్ప్‌గా కట్ చేయకుండా అక్కడ స్ట్రెయిట్‌గా చేసినా. మీకు కటింగ్ చేసేటప్పుడు అక్కడ చూపిస్తా చూడండి. అయితే నేను బ్యాక్ పార్ట్ నెక్కొచ్చేసి మెయిన్ క్లాత్ మీదేసినాకనే కట్ జేస్తాను. ఇప్పుడే జేయట్లేదు. ఇక్కడ చూడండి టక్ మార్కింగ్ పెట్టుకోవడానికి ఇట్లా ఫిట్టింగ్ దగ్గర నుండి హాఫ్‌కయితే ఇట్లా మార్క్ జేసుకొని, ఆ వచ్చిన మెజర్‌మెంట్ అక్కడ ఏదైతే హాఫ్‌కుందో అక్కడి నుండి ఒక 4 ఇంచులు పైకి ఇట్లా మనము మార్క్ జేసుకోవాలి. 4 ఇంచులు మార్క్ జేసుకొని ఇటు హాఫ్ ఇంచ్, అటు హాఫ్ ఇంచ్ టోటల్‌గా మనం ఏదైతే 1 ఇంచ్ టక్కుకి వదులుకున్నామో బ్యాక్ ఫిట్టింగ్ నడుము దగ్గర పెట్టేటప్పుడు ఆ 1 ఇంచ్ అనేది మనం ఈ టక్‌లో కవర్ జేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఏదైతే మెయిన్ ఇప్పుడు బ్యాక్ టక్ గీసుకున్నామో ఆ టక్ నుండి మనం ఇట్లా క్రాస్‌గా ఫిట్టింగ్స్ సైడ్‌కి మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇట్లా మనము పైకి కట్ జేసుకోవాల్సి ఉంటదనమాట. ఈ కటింగ్ మనం ఇప్పుడైనా జేయొచ్చు. లేదు అంటే మెయిన్ క్లాత్‌తో కలిపి నెక్ జేసేటప్పుడు గూడా చేయొచ్చు. కాకపోతే మీరు మర్చిపోతారు అన్న ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే ముందే కట్ జేసుకోవడం చాలా బెస్ట్. చూడండి ఇప్పుడు ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే నేను క్లాత్‌లో తీసినాను. ఫ్రంట్ పార్ట్ కోసం అయితే కంపల్సరీ పేపర్ కటింగ్ జేయాలి. ఇప్పుడైతే ఈ పార్ట్‌ని నేను పక్కన బెట్టి నెక్స్ట్ మళ్ళీ పేపర్ కటింగ్ జేసుకొని నేను పేపర్ కటింగ్ ఎందుకు జేయాలనేది గూడా చూపిస్తాను. ఇక్కడైతే నేను ఇక్కడ ఫ్యూజింగ్ పేపర్ తీసుకున్నాను. అయితే మీరైతే ఫ్యూజింగ్ పేపర్స్ వేస్ట్ జేయకండి. ఎందుకంటే న్యూస్ పేపర్ మీద గూడా కట్ జేయొచ్చు. కాకపోతే అవంతా ప్రింటింగ్ ఉంటది గదా! మీకు క్లియర్‌గా ఉండదని జెప్పి నేను ఈ పేపర్ తీసుకున్నాను. మళ్ళీ సేమ్ నేను మెజర్‌మెంట్స్ తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ 14 ఇంచెస్ బ్లౌజ్ పొడవు. అంటే ఖర్చులతో సహా 14 ఇంచెస్ ఓకేనా? ఇట్లా ఒక 2 ప్లేసెస్‌లల్ల మార్క్ పెట్టేసుకొని తర్వాత నేను ఈ లైన్ అనేది గీసుకుంటా చూడండి. ఇట్లా మనము 14 ఇంచెస్‌కి ఒక మార్క్. నెక్స్ట్ హాఫ్ ఇంచ్‌కి మనం ఇంకొక మార్క్. ఎందుకంటే ఇది షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ కోసం ఖర్చులనమాట. ఇట్లా పెట్టిన తర్వాత కింద గూడా ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్. ఎందుకంటే మనం ఇక్కడ పట్టీ కుడతాం గదండీ! ఇది ప్రిన్సెస్ కట్ గదా! ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ గూడా నేను మార్క్ జేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా ఈ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సేమ్ అయితే మనం ఇక్కడ 5 ½ అక్కడ ఎడ్జ్ నుండి తీసేసుకుంటున్నాను కరెక్ట్‌గా. ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ గదా! ఆల్రెడీ బ్యాక్ కోసం మనం హాఫ్ ఇంచ్ వదిలి అక్కడ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్‌ట్రా పెట్టాల్సిన అవసరం లేదు. 5 ½ దగ్గర షోల్డర్, 2 ½ దగ్గర నెక్. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా బ్యాక్ ఎట్లా పెట్టినానో అట్లనే పెడుతున్నా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి మనము పావు తక్కువ 6కు పెడితే మనకు సెట్ అయింది గదా! 5:30 పెడితే కొంచెం తక్కువొచ్చింది. అది మనం గుర్తుంచుకొని ఒక పావించ్ ఎక్స్‌ట్రా ఇక్కడ పెట్టుకోవాలి. 5:30 గాకుండా 5:30 మీద ఇంకొక 25 ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి. సేమ్ ఇట్లా మనం లైన్ డ్రా జేసుకోవాలి. ఇందాక మనం బ్యాక్ పార్ట్‌కి ఎట్లయితే చేసినామో సేమ్ అదే. ఇప్పుడు ఎందుకు నేను మళ్ళీ చేస్తున్నాను అనంటే ఇక్కడ మనకు కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్‌లో. అందుకని నేను ఇట్లా మళ్ళీ చేస్తున్నాను కటింగ్. అయితే చూడండి ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఓన్లీ హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాం. ముందు ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకోవడానికి ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర 1.25 తీసుకున్నాం గదా! ఓన్లీ ఇక్కడ హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నా చూడండి. ఇట్లా ఎందుకంటే ఇక్కడ ముడతలు రాకుండగా నీట్‌గా వస్తది బ్లౌజ్. ఇది కంపల్సరీగా మనము చూసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ½ ఇంచెస్‌కొక మార్క్. నెక్స్ట్ మనకు ఖర్చుల కోసం 2 ఇంచులు తీసుకుంటాం గదా! ఆ తర్వాత ఇది ఫ్రంట్ భాగం గదా! ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ జేయడం కోసం ఇక్కడ నేను 3/4 ఇంచ్ అయితే ఎక్స్‌ట్రా తీసుకుంటున్నా. అంటే 0.75 టోటల్‌గా ఖర్చు కోసం మనకి 8 ½ గాకుండా 2.75 తీసుకుంటున్నా. అంటే పావు తక్కువ 3 ఇంచులు నేనిక్కడ ఎక్స్‌ట్రా తీసుకుంటున్నాను. చూడండి మార్కింగ్స్ అయితే పెట్టేసినాను. ఇప్పుడు నేను మళ్ళీ క్లియర్‌గా మీకు అదంతా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. నెక్స్ట్ నడుము వచ్చేసి 7 ఇంచెస్ గదా! మనకు లూజ్ గావాల్సింది. 7 ఇంచెస్‌కి ఒక మార్క్. అయితే ప్రిన్సెస్ కట్ కోసం మనం ఇక్కడ 2 ఇంచెస్ మధ్యలో టక్ కోసం తీసేస్తాం. దానికొక మార్క్.
తర్వాత ఖర్చులకు ఇంకా మనం ప్రిన్సెస్ కట్ కుట్టడానికి రెండిటికి కలిపి 2:15 అయితే పావు తక్కువ 3 ఇంచులు ఇక్కడ నేను తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను టోటల్ మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 8½ గదా! అంటే టోటల్ మనకు చెస్ట్ లూజ్ మొత్తం వచ్చేసి 34 సైజ్ గదా ఇది. 34ని 4 భాగాలుగా చేస్తే 8:30 వస్తది. ఆ 8:30కు మనము 2 ఇంచులైతే ఖర్చుల కోసం యాడ్ చేస్తున్నాము. తర్వాత ఇంకా ఇక్కడ 3/4 ఇంచు తీసుకుంటున్నాను. ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కుట్టడం కోసం. ఓకేనా? 2 సైడ్స్ కలిపి కుడితే మళ్ళీ మనం నార్మల్‌గా ఈ క్లాత్ ఎక్స్‌ట్రా చేసుకోకుండా మనం కుట్టేస్తే అక్కడ మళ్ళీ మనకు బ్లౌజ్ అనేది టైట్‌గా వచ్చేస్తది. అందుకోసమని 2.75 ఇక్కడ నేను ఎక్స్‌ట్రా తీసుకుంటున్నా. ఖర్చులతో సహా కలిపి. ఓకేనా? 8½ కాకుండా 2.75 ఇక్కడ సేమ్ నడుము దగ్గర గూడా అదే అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీకిట్లా చూపిస్తున్నా చూడండి మళ్ళొకసారి గీసి. తర్వాత ఇక్కడ నడుము దగ్గరొచ్చేసి మనకు 28 సైజ్ గదా! 28 సైజ్‌ని 4 భాగాలుగా చేస్తే మనకు 7 ఇంచులొస్తది. 7 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాక తర్వాత మనం టక్స్ కోసం ఒక 2 ఇంచులు యాడ్ చేస్తామండి. ప్రిన్సెస్ కట్ టక్ కోసము 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ మనము ఈ ఖర్చులు ఏవైతే మనం పైన యాడ్ చేసినామో చెస్ట్ దగ్గర 2.75 అంటే ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ చేయడానికి ప్లస్ మనకు 2 ఇంచెస్ ఖర్చుల కోసం. మొత్తం చూడండి ఇక్కడ 7 ఇంచెస్‌కొకటి, 2 ఇంచులకొకటి, 2:15కి అన్నమాట. ఓకేనా? ఇట్లా మీకు క్లియర్‌గా ఉందని నేను అనుకుంటున్నాను. మరి ఇక్కడ ఈ లైన్స్ అయితే నేను మార్క్ చేసేసుకుంటున్నాను చూడండి ఇట్లా. మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్స్‌లో రాయండి. తప్పకుండా మీ డౌట్ అనేది నేను క్లియర్ చేస్తాను. చూడండి ఇప్పుడైతే నేనిక్కడ నెక్ సైజ్ తీసుకుంటున్నాను. నెక్ వచ్చేసి వి షేప్ నెక్ గదా! క్లోజ్‌గా వస్తది. కాబట్టి నేను కొంచెం ఇక్కడ డీపే పెడుతున్నాను నెక్. 7½ ఇంచెస్‌కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ చెస్ట్ మిడ్ పాయింట్ మనం మార్క్ చేసుకుందాము. ఇక్కడ 9½ ఇంచెస్ కాకపోతే మనం ½ ఇంచ్ షోల్డర్ దగ్గర కుడతాం కాబట్టి 10 ఇంచెస్‌కి మార్క్ పెట్టుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం ఎంత గ్యాప్ తీసుకోవాలంటే చెస్ట్ ఎంతుంటదో 34 సైజ్ గదా! 34 సైజ్‌ని మనము 10 భాగాలుగా చేయాలన్నమాట. 10తోని డివైడ్ చేస్తే 3.4 వస్తది. ఇక్కడ 3.4 చేసుకోవాలి. అయితే ఎవ్వరికైనా అంతేనండి. ఎంత చెస్ట్ ఉంటదో దాన్ని 10 భాగాలుగా చేసి మనం ఈ గ్యాప్ అనేది కంపల్సరీగా ప్రిన్సెస్ కట్ పెట్టడానికి ఈ విధంగా మనం అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ ఎంతైతే మనకి ఈ మిడిల్‌లో వస్తదో అంటే 3.4 వచ్చింది గదా! ఇక్కడ మనం ½ ఇంచ్ మైనస్ చేసేయాలన్నమాట. చూడండి అంటే ఒక్క లైన్ తక్కువ 3 ఇంచెస్ నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. తర్వాత దీనికోసం ఈ టక్‌కి 2 ఇంచెస్ తీసుకున్నాను గదా! ఆ టక్ ఇక్కడ నేను 2 ఇంచెస్ డ్రా చేసేసుకున్నాను. ఓకేనా? మరి ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ 3½ ఇంచ్ లైన్ ఈ 3కి 1 లైన్ తక్కువుంది గదా! ఆ లైన్‌ని రెండిటిని ఇట్లా కలిపేస్తున్నాను. కలిపిన తర్వాత చూడండి ఇక్కడ ప్రిన్సెస్ కట్ అనేది మనకి మిడిల్ వరకు వస్తదనమాట. ఈ మిడిల్ వరకు నేను ఇట్లా డ్రా చేసేసుకుంటున్నాను. ఇది నార్మల్‌గా మనం ఎట్లా డ్రా చేస్తామో ప్రిన్సెస్ కట్ అదే విధంగా ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత జస్ట్ ఇటు సైడ్ మాత్రం కొంచెం షేప్ ఇచ్చి మనం గీసుకోవాలి. చూడండి ఈ విధంగా కొంచెం ఇలాగా కర్వ్‌గా గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఎట్లయితే నడుము దగ్గర మనము ½ ఇంచ్ పైకి తీసుకున్నాం గదా! ఫిట్టింగ్ దగ్గర ఈ మధ్య టక్‌లో ఉండి అట్లా తీసుకున్నాం గదా! క్రాస్‌గా సేమ్ అదే విధంగా ఇక్కడ గూడా మనం ఈ లెంత్ అనేది కట్ జేయాలన్నమాట. లేకపోతే మనకేమైతది ఫిట్టింగ్ జేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కువొస్తది. బ్యాక్ పార్ట్ తక్కువొచ్చి మనకు ఇబ్బందయితదప్పుడు అది కట్ జేయకపోతే. కంపల్సరీగా ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ మనం అట్లా కట్ జేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ నెక్ మార్క్ జేసుకుంటున్నాను. మార్క్ 7½ ఇంచెస్‌కి గీసుకున్నాను గదా! సేమ్ ఇట్లనే బాక్స్ డ్రా జేసేసుకొని వి షేప్ నెక్ మనం ఇట్లా మిడిల్‌లో నుండి తీసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా. నేను డైరెక్ట్‌గా కంప్లీట్‌గా వి పెట్టకుండా కొంచెం ఇట్లా కర్వ్ వచ్చేటట్టుగా వి తీసుకుంటున్నాను. అంటే ఒక లీఫ్ లాగా వస్తదనమాట. జస్ట్ కంప్లీట్‌గా వి అంటే ఎగ్జాక్ట్ వి రావట్లేదు. తీసుకోవట్లేదు ఇక్కడ. ఈ విధంగా చూడండి. ఫస్ట్ అయితే ఇది నేను ½ ఇంచ్ ఏదుందో అదే కట్ చేస్తున్నాను గుర్తుతో. ఇట్లా చేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ టక్ పాయింట్స్ ఇవన్నీ ఉన్నాయి గదా! ఇప్పుడు నేను మిగతా బ్లౌజ్ కట్ జేస్తున్నాను చూడండి. ఇప్పుడు నెక్కులు అవన్నీ ఇప్పుడే కట్ జేయను. ప్రిన్సెస్ కట్ ఇప్పుడే కట్ జేయను. మీరు జాగ్రత్తగా మీరు శ్రద్ధతో చూడాలి. అప్పుడైతేనే మీకు ఈ మోడల్ బ్లౌజ్ అనేది అర్థమవుతది. అయితే దీంట్లో మనం పేపర్ ఎందుకు తీసుకున్నాం డైరెక్ట్ మనం క్లాత్ మీదనే కట్ జేయొచ్చు గదా! అన్నట్టుగా మీకు అనిపియొచ్చు. కాకపోతే ఇప్పుడు మీకు తెలుస్తదండి ఎందుకు నేను పేపర్ కటింగ్ జేస్తున్నాననేది. చూడండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పీస్‌ని ఓపెన్ చేస్తాం.
మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకున్నాం గదా! నార్మల్‌గా అయితే మనం సింగిల్ పేపర్ మీదనే కటింగ్ చేస్తాం పేపర్ కటింగ్. ఈ బ్లౌజ్‌కి ప్రత్యేకంగా మనం డబుల్ ఫోల్డ్ కంపల్సరీ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ ఎటైతే మనం మార్కింగ్ గీసినామో అటువైపు గాకుండా ఇంకొక వైపు వేరొక వైపు ఉంది గదా! 1 ½ ఇంచెస్ తీసుకుంటున్నా. కింద నుండి 1.5 ఇంచులు ఇట్లా అడ్డంగా వచ్చేసి 4 ఇంచులకు ఒక మార్క్ 4 ఇంచెస్‌కి చూడండి. ఇట్లా 1 ½ 4 ఇంచెస్ ఇట్లా తీసుకొని స్కేల్‌తోని ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఏదైతే నెక్ మనం ఇప్పుడు గీసుకొని ఉన్నామో 7 ½ ఇంచెస్‌కి మీరు నెక్ డీప్‌గా వేసుకోని వాళ్ళైతే మీరు 6 ½ 6 ఇంచెస్ అట్లా కూడా పెట్టుకోవచ్చు నెక్ నో ప్రాబ్లము. ఇక్కడ చూడండి నెక్ దగ్గర నుండి ఈ పాయింట్‌కి ఇట్లా కలిపేస్తున్నాను చూడండి. ఓవర్‌లాప్ షేప్ అనేది మనకు ఇక్కడనే కనిపించేస్తుంటదనమాట ఇది గీసిన తర్వాత. చూడండి నెక్ దగ్గర కూడా పాయింట్ లాగా రాకుండా జస్ట్ దాన్ని కొంచెం ఇట్లా పాయింట్ వచ్చింది కదా! అక్కడ ఇట్లా స్ట్రెయిట్‌గా కలిపేసినాను. అయితే మనం ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం. చూడండి ఇప్పుడు చూపిస్తాను మనకు ఏ పార్ట్ అవసరమో, ఏ పార్ట్ అవసరం లేదో చూపిస్తాను. చూడండి ఇట్లా మనం ఫస్ట్ అయితే ఇదే పార్ట్ ఈ ఓవర్‌లాప్ పార్టే కట్ చేసేద్దాము. దీంట్లో మనకు కావాల్సినయి 2 భాగాలు చూపిస్తా అది కూడా మీకు. మీకు ఇంకేమైనా మోడల్ బ్లౌజెస్ కావాలంటే మీరు కామెంట్స్‌లో రాయండి. నేను మీకు ఆ బ్లౌజెస్ అనేటివి వీడియో చేసి చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఇది మనకు అవసరం లేదు. ఈ పార్ట్ ఏదైతే ఇప్పుడు నేను కట్ చేస్తున్నానో ఈ 2 పీసెస్ మాత్రమే మనకు అవసరం. ఇక్కడ ఇది ప్రిన్సెస్ కట్ కూడా షేప్ అనేది కట్ చేసేస్తున్నాను. చూడండి ఈ పీస్ కూడా మనకి ఏదైతే 2 ఇంచెస్ మధ్యలో తీసేయాలి కదా! ఇది ఎక్స్‌ట్రా కదా ఇది. ఇది కూడా తీసేస్తున్నా. చూడండి. ఇప్పుడు ఈ 2 మెయిన్ అన్నమాట మనకు. ఓకేనా? ఈ రెండిటితోనే ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ జేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం బ్లౌజ్ లైనింగ్ పీస్ తీసేసుకుందాం ఫస్ట్. బ్యాక్ పార్ట్ వచ్చేసి డైరెక్ట్‌గా ఇంకా నేనైతే క్లాత్ మీదనే కట్ చేసినాను. ఎందుకంటే దాంట్లో మనం ఏం చేసేది ఉండదు. యాజ్ ఇట్ ఈస్‌గా కాబట్టి బ్యాక్ పార్ట్ లైనింగ్‌లో చేసినాను. ఫ్రంట్ పార్ట్ అయితే మనకి ఇట్లా చేంజెస్ ఉన్నాయి కాబట్టి అని నేను పేపర్ కటింగ్ చూపించిన. మీరు కూడా తప్పకుండా పేపర్ కటింగ్ కంపల్సరీ చేసుకోవాలి. ఏ పేపర్ మీదైనా చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నేను బ్యాక్ ఎక్కడేసినానో ఇందాక చూపించిన గదా! అయితే ఈ పార్ట్స్ వచ్చేసి ఎక్కడ అడ్జస్ట్ అయితాయో మనం చూసుకోవాలి ముందుగాల. అంటే వాటిని వేసి మనం చూసుకుంటే జాయింట్లు లేకుండా పడుతుందా? ఎట్లా పడుతుందో ఒకసారి చూసుకోవాలి మనం. చూసుకొని కొంచెం చూడండి మీకు ఎట్లా పెడితే అడ్జస్ట్ అయితదో చూపిస్తున్నా నేను గూడా 2, 3 టైప్స్ అట్లా మీకు గూడా ఐడియా ఉంటది గదా! ఇక్కడ చూడండి. ఈ పార్ట్‌లో అయితే నాకిక్కడ ఈ పార్ట్ ఫిట్ అయిపోయింది. చూడండి ఇట్లా ఇక్కడ సెట్ అయిపోయింది. ఇంకో పార్ట్ గూడా ఇక్కడొస్తదా చూసుకుంటాను. నాకైతే హ్యాండ్స్‌కి లైనింగ్ లేదు గాబట్టి చాలానే క్లాత్ ఉంది. కానీ మీరు 80 సెంటీమీటర్స్ తీసుకుంటే ఇట్లా ఈ విధంగా అడ్జస్ట్ జేసుకోవచ్చు. మనకిది డబుల్ మీద ఉంది గదా! లైనింగ్ ఫోల్డింగ్ అనేది డబుల్ ఉంది గదా! మనకు 2 పార్ట్స్ వచ్చేస్తాయండి. అయితే మీరు ఒక పార్ట్ తీసేసినాం గదా! అదట్లా డౌట్ రావచ్చు మీకు. ఇది ఒకటే సైడ్‌ది పెడుతున్నారు గదా! ఎట్లా అని. ఇవి 2 లేయర్స్ ఉన్నాయి గదండీ! 2 లేయర్స్ ఉన్నాయి గదా! లైనింగ్ పార్ట్. ఇప్పుడు మనం ఒకటి పెట్టి కట్ చేసినా మనకు 2 లేయర్స్ ఒస్తాయి. చూద్దాం. ఇట్లా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా దీంట్లో మనం పెంచేది ఏం అవసరం లేదు. ఆల్రెడీ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడే ప్రిన్సెస్ కట్ కోసమని, ఖర్చుల కోసమని ఇదంతా కూడా యాడ్ చేసుకున్నాం గదా! ఇక్కడ ఏం మనం ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి. యాజ్ ఇట్ ఈస్‌గా ఎట్లుందో అట్లా పెట్టేయడమే. ఈ మార్కింగ్ అయిపోయిన తర్వాత నీట్‌గా వీటిని కటింగ్ చేసేసుకోవాలి. అసలెక్కడ గూడా మనం కొంచెం క్లాత్ గూడా ఎక్స్‌ట్రా కట్ చేయొద్దు. పేపర్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం మార్క్ ఎట్లా పెట్టుకుంటున్నామో అదే విధంగా కట్ జేసుకోవాలి. ఎందుకంటే మీరు ఏమైనా పావించు పెంచినా గూడా మళ్ళీ మీకు బ్లౌజ్ మెజర్‌మెంట్స్‌లలో డిఫరెంట్ వచ్చేస్తది. కాబట్టి మనము సేమ్‌గా కట్ జేసుకోవాలండి. మీరు మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్‌ట్రా కట్ చేసుకోండి పర్వాలేదు. కానీ లైనింగ్ మాత్రం ఎగ్జాక్ట్‌గా కట్ జేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ అయిపోయింది. మెయిన్ క్లాత్ తీసేసుకున్నాను. 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను మెయిన్ క్లాత్. ఫ్లోరల్ ప్రింటెడ్ ఆర్గాన్జా మెటీరియల్ ఇది. చాలా బాగుంది గదా! మరి ఈ మెటీరియల్ ఇంకా మీకు ఎవరికైనా కావాలంటే గూడా మరి మన దగ్గర అవైలబుల్ ఉంది. డిస్క్రిప్షన్‌లో నంబర్ ఇస్తాను. ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. కాల్స్ చేయొద్దు. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు ఎంత ఈ క్లాత్ అనేది నేను మీకు చెప్తాను. చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను.
కొంచెం మనం ఇక్కడ నెక్ దగ్గర చేసేటప్పుడు కొద్దిగా ఆ హాఫ్ ఇంచ్ ఏదైతే హుక్కు పట్టి, కాజా పట్టి కోసం పెడతామో అక్కడ కొద్దిగా స్ట్రెయిట్ కట్ చేసి, ఆ తర్వాత నెక్ అంతా యాజ్ ఇట్ ఈస్‌గా చేయాలి. మీరు ఇది క్లాత్ కొంచెం మనకు స్లిప్ అయ్యేదిగా ఉంటది కాబట్టి, మనం కొంచెం ఎక్స్‌ట్రా కట్ చేసేసుకోవచ్చు. మీ అలవాటు ప్రకారం ఎట్లా చేస్తారో అట్లా చేసుకోండి. మెయిన్ క్లాత్ నో ప్రాబ్లమ్. చూడండి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనకు ఫ్రంట్ పార్ట్‌లో ఇవి తీయాలి గదా! మన 2 పార్ట్స్ వచ్చేసి ఇక్కడ ఎక్కడ ఫిట్ అయితాయో మళ్ళీ ఇక్కడ గూడా చూసుకోవాలి మనము. ఇందాక ఏసినట్టుగానే నేనిక్కడ ఏస్తున్నాను. క్లాత్ గూడా వేస్ట్ కావద్దు గదా! మనకు ఎట్లా అడ్జస్ట్ జేసుకోవాలనేది ఒకసారి చూసుకోవాలి మనం. చూడండి ఇక్కడ ఇంకా క్లాత్ ఉంది లోపలికి. నేను అటు ఫోల్డ్ చేద్దాము అనుకుంటున్నాను. అటు ఇంకా జరుపుదాం అనుకుంటున్నాను. చూస్తున్నాను. ఇదిగోండి ఇట్లా జరిపితే ఇక్కడ నాకు కట్స్ వచ్చేసినాయి. ఒకసారి మీరు అవన్నీ చెక్ జేసుకోవాలి. మనము చూసుకోకుండగా డైరెక్ట్ ఏసేసినామనుకోండి మళ్ళీ మనకు ప్రాబ్లమ్ అయితది. అందుకే మళ్ళీ నేను వెనక్కి లాగేస్తున్నాను. చూడండి ఈ విధంగా మనకెక్కడ ఏ ప్లేస్‌లో అయితే కరెక్ట్‌గా ఫిట్ అయితదో అక్కడ మనము వేసేసుకోవాలి. తర్వాత ఇట్లా పిన్స్ పెట్టేసుకుంటున్నాను చూడండి. ఎందుకంటే ఆర్గాన్జా క్లాత్ కొంచెం మనకు సిల్కీగా, స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉంటది గదా! జరిగిపోతూ ఉంటది. అందుకని ఇక్కడ నేను పిన్ జేసేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని మనము కటింగ్ జేసేసుకోవడమే. ఇప్పుడు ఇది గూడా ఓపెన్ జేసేసుకోవాలండి ముందే. చూడండి. ఈ పిన్స్ తీసేసి ఈ ఇంకొక పార్ట్ ఉంది గదా! ఆ పార్ట్‌కి నేను పెట్టేసి మళ్ళీ ఇది గూడా సేమ్ అట్లనే కటింగ్ జేసేసుకుంటాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ జేయండి ఫ్రెండ్స్. మీకేదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్‌లో రాయండి. తప్పకుండా నేను రిప్లై జేస్తాను. ఇంకా గూడా మంచి మంచి మోడల్ బ్లౌజెస్ నేను మీకు చూపించాలనుకుంటున్నాను. నార్మల్‌గా గాకుండా నార్మల్ కటింగ్ అయితే చాలామంది చూపిస్తున్నారు గదా! మరి ఇట్లా మోడల్ బ్లౌజెస్ అయితే నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మరి మీరు ఏమంటారు? మీకు ఎలాంటి బ్లౌజెస్ గావాలి? ఎలాంటి మోడల్స్ కావాలనేది గూడా మీరు కామెంట్స్‌లో రాయండి. చూడండి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ ఇక్కడ చూడండి నా వైపు ఉన్నాయి గదా! ఓపెన్స్ నార్మల్‌గా దీన్ని నేను నా ఎదురు వైపు ఏసేసుకుంటాను చూడండి. కన్‌ఫ్యూజ్ ఉండకుండా మీకు చెప్తున్నాను. ఇట్లా ఆపోజిట్‌లో ఏసేసుకున్నాను. అంటే మనం ఎప్పుడు హ్యాండ్స్ ఎట్లా కట్ జేస్తామో అట్లా అన్నమాట. ఈ మెథడ్‌లో తీస్తాను నేను. ఎప్పుడైనా హ్యాండ్స్ మీరు ప్రీవియస్ వీడియోస్‌లలో చూస్తే గూడా మీకు అర్థమవుతది. కొంచెం మన క్లాత్ ఉంది అంటే మనకు అతుకులు లేకుండా ఈ విధంగా ఈజీగా వచ్చేస్తది. ఇక్కడ నేను పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను గదా! మరి వాటికైతే నేను లైనింగ్ ఎయట్లేదు. జస్ట్ ఈ సింగిల్ క్లాత్ మాత్రమే పెడతాను. చూపిస్తాను చూడండి ఇప్పుడు మెజర్‌మెంట్స్. ఇక్కడ హ్యాండ్స్ పొడవొచ్చేసి 5 ఇంచులండి. 5 ఇంచులకు నేను 1 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను స్టిచ్చింగ్ కోసము. 6 ఇంచులకు ఒక మార్క్ పెట్టుకుంటున్నాను చూడండి. తర్వాత ఇంకొక 2 ఇంచులు నేనిక్కడ పఫ్ కోసం తీసుకుంటున్నా. ఎక్స్‌ట్రా ఉంది గదా! ఇది 2 ఇంచెస్ పఫ్ కోసం. తర్వాత ఏదైతే నాకు 6 ఇంచుల వరకు ఒక మార్క్ పెట్టుకున్నాను గదా! మెయిన్ మనకు 6 ఇంచులే. ఇదొచ్చేసి పఫ్ కోసం ఇది 6 ఇంచులకు ఒక మార్క్ మనం తీసుకున్నది. ఈ 6 ఇంచుల నుండి కిందకి ఒక 2.5 ఇంచులకు నేను ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇంకోటి. ఎందుకంటే ఇది ఆర్మ్ హోల్ డౌన్ అనమాట. చంక డౌన్ కోసము ఈ 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు మనకు చంక రౌండ్ కావాల్సింది 7.5 ఇంచులు. 7.5 ఇంచులకు ఒక మార్క్ పెట్టుకున్నాను. ఆ తర్వాత మనం ఎంత అంటే అంత అంటే ఇప్పుడు చూడండి మనకు ఒక 2 ఇంచులు అయితే ఖర్చులకు పోతది గదా! మిగతా నేను ఇక్కడ 5 ఇంచులు మార్క్ చేసుకున్నాను. 3 ఇంచులు పఫ్ మనం ఫ్రిల్స్ పెట్టుకోవచ్చని. అయితే ఇట్లా ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి చూడండి. మనకు క్లాత్ ఉంది కాబట్టి ఇంకొక ఇంచ్ ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు మనం. 2 ఇంచెస్ మనకు స్టిచ్చింగ్‌కి పోయినా ఖర్చులకు, ఇంకా 4 ఇంచెస్ మనకు ఫ్రిల్స్ కోసం ఉంటది. ఇట్లా ఈ విధంగా పెట్టేసుకోవాలి. కింద అయితే మనకు లిమిట్ ఏమి ఉండదండి. మనకు పఫ్ పెట్టుకోవాలి కింద కూడా కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి కింది వైపు ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని సైడ్స్ ఇక్కడ కటింగ్ చేసేస్తున్నాను. చాలా సింపుల్‌గా, ఈజీగా కట్ జేసుకోవచ్చు. ఈ బుట్ట చేతులు చాలా బాగా గూడా ఒస్తాయి. పఫ్ నేను కుట్టిన తర్వాత మీకు జూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియో గూడా కంటిన్యూయస్‌గా ఉంటది. మీరు ఈ పఫ్ అయితే చాలా అంటే చాలా నీట్‌గా ఉంటది. బావుంటది. చూడండి ఎక్కడి వరకు పఫ్ బెట్టుకోవాలనేది గూడా మనం ఇక్కడ ఒక మార్క్ జేసేసుకోవాలి. కింది వైపు గూడా పఫ్ ఒస్తాయి చూడండి. ఈ విధంగా పఫ్ ఇక్కడ ఒస్తాయి. ఇక్కడ గూడా ఒస్తాయి. అప్పుడు ఎంత బావుంటది. ఈ ఫ్లోరల్ ప్రింటెడ్‌లా ఇట్లా పఫ్ హ్యాండ్స్ అయితే చాలా బావుంటాయి.
చూడండి ఇప్పుడు ఇది కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకా మిషన్ ఎక్కేద్దాం. స్టిచ్చింగ్ చేసేద్దాం బ్లౌజ్. పైపింగ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను మీకు. అయితే ముందే మనము పైపింగ్ బ్లౌజ్‌కి ఎంత అవసరం అయితదో అంత ముందే మనం స్టిచ్చింగ్ చేసి పెట్టుకుంటే మనకు బ్లౌజ్ అనేది ఫాస్ట్‌గా అయిపోతది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు 1 ఇంచ్ క్లాత్ తీసుకున్నా సరిపోతది. ఒక సైడ్ ఏదైతే ఇక్కడ చూడండి థ్రెడ్ ఉంది కదా! ఒక సైడ్ పెడుతున్నాను నేను. నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ థ్రెడ్‌ని పెట్టేసి ఈ విధంగా మనం కరెక్ట్‌గా థ్రెడ్‌ని మనము హోల్డ్ చేసి పట్టుకోవాలి. చూడండి ఇట్లా పెట్టేసి నేను నార్మల్ పాదంతోనే కుడుతున్నాను ఇక్కడ థ్రెడ్ పైపింగ్. చూడండి ఈజీగా కుట్టొచ్చు. కొంచెం సెట్టింగ్ అనేది చేసుకోవాలండి మనం ఇక్కడ ఈ పాదంని. కొద్దిగా మనము ఏదైనా వన్ సైడ్ మనం గ్యాప్ పెట్టేసి కొంచెం మనం దాన్ని ఏదైనా అంటే మన టూల్స్ ఉంటాయి కదా! దాంతో కొంచెం మనం దాన్ని కొట్టినట్టయితే అది సైడ్‌కి వెళ్ళిపోతది. మనకు ఆ గ్యాప్ అనేది నీడిల్ పడేటిది గ్యాప్ ఉంటది కదా! కొంచెం థ్రెడ్ మందం మనకు పట్టేటంత గ్యాప్ వస్తది అక్కడ. అప్పుడు మనం ఈ థ్రెడ్ పైపింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇది మీరు చాలా వీడియోస్‌లలో చూసి ఉండొచ్చు ఆల్రెడీ. చూడండి ఈ విధంగా మనం ఇది హోల్డ్ చేసి పట్టుకొని కొంచెం మనం ఇట్లా వెనకాల కూడా పట్టుకోవాల్సొస్తది థ్రెడ్ పైపింగ్ చేసేటప్పుడు, ఇది ప్రిపేర్ చేసుకునేటప్పుడు. చాలా అంటే చాలా నీట్‌గా వస్తది. ఇది ఒక మెథడ్ అనుకోండి పైపింగ్‌లో ఇప్పుడు నేను చూపించబోయేది. మీకు లాస్ట్ వీడియో అప్పుడు కూడా సబ్యాసాచి బ్లౌజ్ కుట్టేటప్పుడు నేను ఇంకొక మెథడ్‌లో చూపించినాను పైపింగ్. ఇప్పుడు ఇది ఇంకొక మెథడ్ అనమాట. చాలా తీరులో ఏస్తారండి పైపింగ్స్. ఎవరికి ఏ మెథడ్ అనుకూలంగా ఉంటదో ఆ మెథడ్‌లో ఏసుకుంటే సరిపోతది. కాకపోతే ఇప్పుడు ఇవాళ నేను చూపించబోయే బ్లౌజ్‌కైతే ఇది చాలా ఈజీగా ఉంటది. ఫాస్ట్‌గా మనము బ్లౌజ్ అనేది కుట్టేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి క్లాత్ ఉంది కదా! మనకొక పావించు ఉండేటట్టుగానే పెట్టుకోవాలి. మనకు ఎక్స్‌ట్రా అవసరం లేదు. థ్రెడ్ కుట్టేసినాక ఒక హాఫ్ ఇంచ్ క్లాతే ఉండేటట్టుగా చూసుకొని, ఆ హాఫ్‌లా ఒక పావు ఇంచు మాత్రం మనం ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి. మొత్తం టోటల్‌గా మనకు హాఫ్ ఇంచ్ మాత్రమే కనిపియాలి ఇంకా పైపింగ్ అనేది. చూడండి ఇప్పుడు ఫస్ట్ అయితే మనము ఈ ఫ్రంట్ పార్ట్స్ అనేటివి రెడీ చేసేసుకుందాము. ముందైతే ఇక్కడ చూడండి ఉల్టా సీదా కూడా ఉంటాయి. వీటికి రైట్ అండ్ రాంగ్ సైడ్స్ ఉంటాయి. మనము అట్లనే స్పీడ్‌గా తీసేసినాం అనుకోండి ఫాస్ట్‌గా అవి మిస్ అయిపోతాయి. కాబట్టి మిస్ కాకుండా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాక వీటిని ఆపోజిట్‌లో ఇట్లా పెట్టాలి చూడండి. ఇట్లా పెట్టడం వల్ల మనకు ఎక్కడ ఏదొస్తదనేది కరెక్ట్‌గా తెలుస్తది. అంటే మనకు ఉల్టా సీదా జాయింట్ చేయకుండగా కరెక్ట్‌గా వచ్చేస్తాయి. లైనింగ్స్ వాటిపైన పెట్టి మొత్తం కూడా అతికించేసుకోవాలండి లైనింగ్. ఇంకా లైనింగ్ అతికించేటప్పుడు మనం కొంచెం చివర్ల నుండి అతికించుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ఇట్లా పిన్ పెట్టుకోవడం వల్ల జరిగిపోకుండా కూడా ఉంటది క్లాత్. కొంచెం నంబర్ కూడా పెద్ద నంబర్ పెట్టేసుకొని మీరు టోటల్‌గా ఫాస్ట్‌గా ఇదంతా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేను చూపించే ఈ మోడల్ బ్లౌజ్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ మోడల్ గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వలన మరొక నలుగురికి ఈ వీడియో చేరుతది. మీరు నాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. ఇట్లా మొత్తం కూడా అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్. సేమ్ ఇంకొక పార్ట్ కూడా అదే విధంగా కుట్టేసుకొని మనం 2 కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం పైన పార్ట్స్ ఉంటాయి కదా! వాటిని మనం జాయిన్ చేసుకుందాము. వీటిని కూడా జాగ్రత్తగా తీసి రైట్ అండ్ రాంగ్ సైడ్ మనం ఫస్ట్ మార్క్ పెట్టుకున్నాక ఇట్లా రెండిటిని ఆపోజిట్‌గా పెట్టుకోవాలి. ఆపోజిట్‌గా పెట్టిన తర్వాత మనం ఈ లైనింగ్స్ అనేటివి వాటిపైన ప్లేస్ చేయాలి చూడండి. ఇట్లా ప్లేస్ చేసి పిన్ పెట్టేసి ఇంకొక పార్ట్‌ని అయితే పక్కన పెట్టినాను. అంటే మళ్ళీ మనం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా. ఈ పార్ట్స్‌ని కూడా ఈ విధంగా మనం జాయిన్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా జాయిన్ చేసేటప్పుడు మనకు ఫోల్డింగ్స్ రాకుండా నీట్‌గా వచ్చేటట్టుగా చేసుకోవాలి చూడండి. సేమ్ ఇందాకట్లాగానే ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇంకో పార్ట్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి చూడండి. 2 పార్ట్స్ కూడా జాయిన్ చేసినాను. ఇప్పుడు ఇవి రెండిట్లా ఓవర్‌లాపింగ్ వస్తాయి. అయితే ఇక్కడ మనం ప్రిన్స్ కట్ ఎక్కడైతే జాయిన్ చేసుకోవాలో అక్కడ నేను మీకు చూపిస్తున్నా చూడండి. ఇట్లా 2 ఆపోజిట్‌లో పెట్టుకుంటున్నాం కదా! ఇట్లా ఏ సైడ్‌కి ఆ సైడ్ పెట్టి ఒక పక్కన పెట్టేస్తే మనకు ఇంకా మన కన్‌ఫ్యూజన్ అనేది ఉండకుండా ఉంటది. చూడండి నేను ఎటువైపు జాయిన్ చేస్తున్నా అనేది మీకు తెలుస్తుంది కదా! నీట్‌గా ఇది లాగొద్దు. ఇది కుట్టేటప్పుడు నీట్‌గా వచ్చేటట్టుగా చూసుకోవాలి చూడండి. ఈక్వల్‌గా వచ్చేసింది. డబుల్ స్టిచ్చింగ్ కూడా నేను ఏసేసుకున్నాను చూడండి.
అయితే దీంట్లో కప్స్ ఏస్తే ఇంకా చాలా బావుంటదండి. ఈ మెటీరియల్‌కైతే మరి ఈ బ్లౌజ్ అనేది ప్లెయిన్ శారీస్‌కైతే చాలా బాగా కనిపిస్తది. మనం ఏ కలర్ శారీ ఏసినా గూడా ఈ బ్లాక్ మీద ఫ్లవర్ ప్రింటెడ్ గదా! చాలా బావుంటది. ఏ కలర్ శారీ అంటే లైట్ కలర్స్ ఏసుకుంటాం గదా! శారీస్ లైట్ కలర్స్ మీద ఈ కలర్ బ్లౌజ్ అయితే చాలా బావుంటది. చూడండి ఇట్లా ఏసినాక మొత్తం గూడా చిన్న కట్స్ పెట్టేసుకొని, 2 వైపులైతే మనం ఇట్లా ప్రిన్సెస్ కట్ అయితే కుట్టేసుకున్నాం చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ జాయిన్ జేసేస్తున్నాను. ఇంకా ఇదంతా మీకు నార్మల్‌గానే బ్లౌజ్ మీరు ఎట్లా కుడతారో మిగతా అంతా అట్లా కుట్టడమే. జస్ట్ మనకు ఫ్రంట్ పార్ట్ ఒక్కటే కొంచెం అంటే మనము కుట్టే విధానం ఉంటుంది గదా! దాంట్లో అదొక్కటి మీరు జూసుకుంటే సరిపోతది. ఇదంతా గూడా యాజ్ ఇట్ ఈజ్‌గా కుట్టేయొచ్చు. ఎవరికైనా పఫ్ హ్యాండ్స్ రాకపోతే ఇంకా హ్యాండ్స్ ఒకటి ఫాలో అవ్వండి. మీరు కొంచెం స్లోగా పెట్టుకొని మీరు చూసుకోవచ్చది. చూడండి 2 పార్ట్స్ గూడా జాయిన్ చేసినాను. ఇక్కడ మనం ముందు పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం గదా! అయితే నెక్ దగ్గరొచ్చేసి ఒక పావించు మాత్రమే మనం కుట్టుకోవాలండి. ఎందుకంటే మనము నెక్‌కి మనం ఎంత డిస్టెన్స్ వదులుతాం ఒక పావించే వదులుతాం గదా! మిగతా ఇప్పుడు నడుము దగ్గర అనుకోండి మనం హాఫ్ ఇంచ్ వదులుతాం స్టిచింగ్ కోసము. అట్లా మనము చూసుకోవాలి. ఇట్లా ఈ విధంగా పెట్టేసి జస్ట్ ఇది ఇట్లా ఫోల్డ్ చేయడమే. చాలా ఈజీగా అయిపోతది పైపింగు. ఇంకా మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బ్లౌజ్ అంతా ఎంత ఫాస్ట్‌గా అయిపోతదంటే అంత ఫాస్ట్‌గా అయిపోతది. చూడండి నీట్‌గా వచ్చేసింది గదా! ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా పెడుతున్నాను. పైపింగ్ పెట్టేటప్పుడు పైపింగ్ థ్రెడ్ ఉన్నది మన ఎడమ సైడ్ వైపు, ఎడమ చెయ్యి వైపు సైడ్ పెట్టాలి. పైపింగ్ చూడండి ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఆ పైపింగ్ అనేది బయటికి రావాలి థ్రెడ్. ఓకేనా? థ్రెడ్ ఒక్కటి మాత్రమే బయటికి కనిపిస్తది. మిగతా క్లాత్ అంతా లోపలికెళ్ళిపోతదనమాట. ఇంకా మనకు హెమ్మింగ్ చేసే పని గూడా లేకుండా స్టిచ్చింగ్ గూడా దాంట్లోనే వచ్చేస్తది. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ టక్స్ వేసుకుందాము. టక్స్ వేసిన తర్వాత నేను ఈ కింది వైపు గూడా పైపింగ్ జేస్తానండి. చూపిస్తాను జూడండి. మనం ఎప్పుడు పెట్టినా గూడా ఈ థ్రెడ్ అనేది మన వైపు ఎడమ చెయ్యి వైపు ఉండాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ జేసుకోవాలి. చెప్పినాను గదా! నెక్ ఒక్కటే పావించు మిగతాదంతా హాఫ్ ఇంచ్‌లో మనం స్టిచ్చింగ్ జేసుకోవచ్చు. కొంచెం ఎక్స్‌ట్రా క్లాత్ ఏదన్నా అనిపిస్తే పైపింగ్ పక్కకనుకొని అది మనం కటింగ్ జేసేసుకొని జస్ట్ ఈ పైపింగ్‌ని ఫోల్డ్ జేసేయాలి ఇట్లా. నీట్‌గా వచ్చేసింది గదా! ఇట్లా అంత చాలా ఫాస్ట్‌గా గూడా అయిపోతది బ్లౌజు. ఇవి కొన్ని టిప్స్ అండి. మీరు ఫాలో అయ్యిండ్రంటే ఎంత బ్లౌజెస్ అయినా గూడా మనం ఇట్లా నీట్‌గా, ఫాస్ట్‌గా కుట్టేసుకోవచ్చు. చూడండి బ్యాక్ సైడ్ నుండి గూడా చూపిస్తున్నా మీకు. ఎక్కడ గూడా మనకు పోగులనేటివి బయటికెళ్ళవు. ఇంకా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తది. ఇప్పుడు చూడండి ఈ పార్ట్‌కి మొత్తం ఓవర్‌లాప్ చేసే పార్ట్‌కి మొత్తం గూడా పైపింగ్ జేసుకోవాలి. మనము ఒక సైడ్ థ్రెడ్ పెట్టినాం. ఒక సైడ్ ఫోల్డ్ జేసి కుట్టినాం గదా! క్లాత్‌ని. ఇంకా మనకు మళ్ళీ ఫోల్డ్ జేయాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ కుట్టాల్సిన అవసరం ఉండదు. జస్ట్ పైపింగ్ పెట్టేసి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ జేసి స్టిచ్చింగ్ జేసినామంటే సరిపోతది. ఇదొక మెథడ్ అన్నమాట పైపింగ్‌లో. చూడండి ఎంత ఫాస్ట్‌గా అయిపోతుంది. నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చూపిస్తున్నా గూడా ఇది ఈజీ పైపింగ్ అన్నమాట. ఈజీగా జేయొచ్చు ఈ మెథడ్‌లో పైపింగ్. అయితే కొన్ని క్లాత్స్ మనము పైపింగ్ కోసం కొన్ని యూజ్ చేస్తాం గదా! అన్ని క్లాత్స్ అయితే మనం ఈ విధంగా ఎయ్యలేము. ఎందుకంటే కొన్ని గుచ్చుకునేటివుంటాయి. ఇదంటే సాఫ్ట్ క్లాత్ గాబట్టి మనకి ఏ ప్రాబ్లమ్ ఉండకుండా నీట్‌గా వస్తది. నాకు క్రేప్ క్లాత్స్ ఏస్తే చాలా బావుంటదనిపిస్తదండి పైపింగ్స్‌కి. ఎందుకంటే కలర్ షేడ్ అవ్వదు. క్లాత్ సాఫ్ట్‌గా ఉంటది. నీట్‌గా గూడా వస్తాయి పైపింగ్స్ అనేటియి. చూడండి ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఓవర్‌లాప్ అనేది పెట్టుకోవచ్చు. మీరు ఇటువైపు గూడా పెట్టుకోవచ్చు. చూడండి ఇట్లా గూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఇట్లా పెడుతున్నాను. ఓకేనా? అది మన ఇష్టము. ఈ ఎండ్ నుండి ఆ ఎండ్‌కి ఫస్ట్ అయితే ఇట్లా పిన్స్ పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఇవి మనం జాయింట్ జేసేసుకోవాలి చూడండి. ఈ చివరి నుండి ఆ చివరి వరకు కరెక్ట్‌గా ఈ సెంటర్‌లో కరెక్ట్ ఉండేటట్టుగా నెక్కులు ఇవంతా జూసుకొని ఒకసారి ఇట్లా మనం పిన్ బెట్టేసుకొని ఒక స్టిచ్చింగు ఇక్కడి నుండి అక్కడి వరకు జాయిన్ జేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ అడుగు భాగం. చూడండి.
ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ఓవర్‌లాప్ ఉందో ఇది మనం అట్లనే కుల్లాగా వదలొద్దు. మనం దీన్ని గూడా కంపల్సరీగా స్టిచ్చింగ్ అనేది చేయాలి. చూడండి నెక్ సెంటర్‌లో నుండి స్టార్ట్ చేసుకొని ఈ ఓవర్‌లాపింగ్ ఎక్కడి వరకు ఎండ్ అయితుందో అక్కడి వరకు మనం ఈ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి అయిపోయిందా? నీట్‌గా వచ్చేసింది గదా! చాలా బావుంది. కప్స్ ఏస్తే ఇంకా సూపర్‌గా ఉంటుండే. కాకపోతే ఈ బ్లౌజ్‌కి నేను కప్స్ ఎయలేదు. ఇంకో బ్లౌజ్‌కి నేను కప్స్ గూడా ఏసి ఇంకా వేరే మోడల్ బ్లౌజెస్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇది గూడా పైపింగ్ ఏసేస్తున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్‌కి గూడా. ఇట్లా ఓవరాల్‌గా పైపింగ్ ఎయడం చాలా నీట్‌గా ఉంటది. ఇట్లా పైపింగ్ ఎయడం చాలా ఈజీ గూడా. మనం కస్టమర్‌కి గూడా చార్జ్ అనేది ఎక్కువేయొచ్చు. ఇట్లా మోడల్ బ్లౌజెస్ కుట్టేటప్పుడైతే మనము కంపల్సరీగా చార్జ్ ఎక్కువే తీసుకోవాలండి. ఫస్ట్ మీరు మీ బ్లౌజెస్ పైన ట్రై జేయండి ఇట్లా. ట్రై చేసినాక మీరు కస్టమర్ బ్లౌజ్‌ని ఈజీగా కుట్టేయొచ్చు. అయితే బ్యాక్ సైడ్ నేను హుక్స్ పట్టి, కాజా పట్టీలు వేయలేదు. ఇప్పుడు వేస్తున్నాను. అవి గూడా ఏసి చూపిస్తాను ఫాస్ట్‌గా. మనము కాజా పట్టీకొచ్చేసి మెయిన్ క్లాత్ ప్లస్ లైనింగ్ క్లాత్ 2 గూడా తీసుకుంటాము. చూడండి. అదే హుక్ పట్టీకైతే ఓన్లీ లైనింగ్ తీసుకున్నా సరిపోతది. ఇట్లా ఒక 2.5 ఇంచులంతా తీసుకొని, మనం ఈ బ్యాక్ సైడ్ గదా! కొంచెం మనం జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఎక్కడ గూడా ఏ క్లాత్ గూడా కొంచెం గూడా పోగులు బయటికి రాకుండా నీట్ ఫినిషింగ్‌తోనుండాలి ఈ విధంగా. చూడండి. ఇటు హాఫ్, అటు హాఫ్ ఇంచ్ ఏదైతే వదులుతామో, వదిలినప్పుడు దాన్ని నీట్‌గా లోపటికి క్లోజ్ చేసేసి, ఇట్లా ఎండ్ చేసేసేయాలి. ఇప్పుడు హుక్ పట్టీ. హుక్ పట్టీని గూడా నీట్‌గా కుట్టుకోవాలి ఈ విధంగా. చూడండి. అటు కొంచెం కొంచెం క్లాత్ వదిలేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. వచ్చేసిందా? ఇంకా హుక్ పట్టి, కాజా పట్టి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకుంటున్నాను. షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా రెండిటిని ఒక దగ్గర పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పట్టుకోవాలి చూడండి. ఉల్టా, సీదా ఇవన్నీ జూసుకోవాలి మనం ముందే. ఇట్లా జాయిన్ జేసి కుట్టిన తర్వాత మీరు ఇది ఖర్చు ఏదైతుందో అది బ్యాక్ సైడ్ పెట్టండి. బ్యాక్ సైడ్ పెట్టేసి షోల్డర్ పైన ఒక స్టిచ్చింగ్ వేసేయండి. ఇంకా మీకు ఆ క్లాత్ పైన షోల్డర్ మీద ఖర్చు అనేది ఉంటది గదా! అది బయటికి రాకుండా నీట్‌గా ఉంటదనమాట. బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసేసేయండి దాన్ని. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్‌ని చూడండి మనము లైనింగ్ లేదు గదా! ఇక్కడ. నేను కింద భాగం ఏదైతే బాటమ్ ఉంటదో స్లీవ్‌కి మనం ఫిట్టింగ్ జేస్తామో ఆ ప్లేస్‌లా చూడండి ఎంత అంటే అంత జస్ట్ మనం ఒక హాఫ్ ఇంచ్‌ని 2 టైమ్స్ ఫోల్డ్ జేసినానంతే. చిన్నగా 2 టైమ్స్ ఫోల్డ్ జేసి ఈ విధంగా సన్నగా కుట్టొచ్చేటట్టు జూసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పీకో మెషిన్ ఉంటే మీరు పీకో జేసేసుకోండి ఈ ప్లేస్‌లా చాలా బాగుంటది. ఈ విధంగా మనము ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ ఒక 1 ఇంచ్ మీద ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఏదైతే ఖర్చులు పెట్టుకున్నాను గదా! ముందుగా వాటి మీద నేనిట్లా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్‌తోని ఫ్రిల్స్ పెట్టుకుంటున్నా చూడండి. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఫ్రిల్స్ వచ్చేసి మన వైపు ఫోల్డ్ చేసుకుంటున్నాను చూడండి. చూడండి ఎంత బాగా ఇట్లొచ్చేస్తాయి. ఇప్పుడు మనము ఇంకొక స్టిచ్చింగ్ గూడా డబుల్ స్టిచ్చింగ్ కొంచెం చిన్న కుట్టు పెట్టేసి పైనుండి ఇంకో స్టిచ్చింగ్ ఏసేస్తున్నాను. ఇప్పుడు పైన వైపు పెట్టుకునేటప్పుడు ఫ్రిల్స్ మళ్ళీ మన వైపే పెట్టుకోవాలండి. అయితే మనం ఏమి డైరెక్షన్ చేంజ్ చేయొద్దు. యాజ్ ఇట్ ఈస్‌గా పైన మెయిన్ క్లాత్ అది హ్యాండ్స్ ఉన్నాయి గదా! అది మనకు పైనకు సీదా వైపే ఉండాలనమాట. రైట్ సైడ్ అనేది పైనకే ఉండాలి. 2 సైడ్స్ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు గూడా. అంటే ఆపోజిట్ ఒస్తాయన్నమాట ఫ్రిల్స్. పైన భుజం దగ్గరనేమో మనకు ఒక వైపొస్తాయి. కింద హ్యాండ్ వైపు దగ్గరనేమో ఇంకో వైపొచ్చి ఇట్లా పఫ్ అనేది ఎక్కువగా అనిపిస్తదనమాట. చూడండి. ఇంత బాగైతే హ్యాండ్స్ ఒచ్చేస్తాయి. వేసుకున్న తర్వాత మంచి లుక్ ఉంటదండి బ్లౌజు. ఇట్లా సెంటర్‌లోకి మనం ఆ పఫ్‌ని పెట్టేసి ఒకసారి ఇట్లా అయితే కొలిచి జూసుకోవాలి. ఈ పఫ్ హ్యాండ్‌కి ఏంటంటే మనకు బెనిఫిట్ మనము ఈ చివరి నుండి ఆ చివరికి గుట్టేసుకోవచ్చు. ఒకవేళ ఇట్లా మనం చూసే క్రమంలో ఏదైనా క్లాత్ మనకు కొంచెం ఎక్స్‌ట్రా మిగులుతుంది హ్యాండ్ అంటే ఒక ఫ్రిల్ పెట్టుకోవచ్చు. లేదు మనకు తక్కువైతుందంటే ఒక ఫ్రిల్ ఓపెన్ చేసినా సరిపోతదనమాట. ఆ విధంగా. చూడండి ఇట్లా డైరెక్ట్‌గా నేను అక్కడి నుండి ఇక్కడి వరకు ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఒకటేసారి స్టిచ్చింగ్ ఏసేస్తున్నా. డబుల్ స్టిచ్చింగ్ గూడా అయిపోయింది.
ఇటు సైడ్ కూడా హ్యాండ్ చూపిస్తాను చూడండి. ఇట్లా మిడిల్‌కి తీసుకొని ఈ మిడిల్ పార్ట్ అనేది కరెక్ట్‌గా షోల్డర్ మీద ఉండాలి. పిన్ పెట్టుకోండి ఒకటి. మీరు జరిగిపోతదేమో అనుకుంటే పిన్ పెట్టుకోండి. ఓకేనా? ఇట్లా ఒకసారి కొలిచి చూసుకోవాల. మనకి కరెక్ట్‌గా ఉందంటే నో ప్రాబ్లమ్. చెప్పినాను గదా! హ్యాండ్ క్లాత్ ఎక్కువొస్తుందనుకోండి బ్లౌజ్ కంటే, ఒక ఫ్రిల్లేసుకోండి ఇక్కడ. ఎక్కడ మనకు పఫ్ ఏడు నుండయితే స్టార్ట్ అయితుందో అక్కడి నుండి ఒక ఫ్రిల్లేసుకోండి. లేదు తక్కువ పడుతుందంటే ఒక ఫ్రిల్ తీసేసుకోవచ్చు. అంతేనండి. వీటికి లోతులు కట్ జేసుకోవాల్సిన అవసరం ఉండదు హ్యాండ్‌కి. ఆల్రెడీ బ్లౌజ్‌కి లోతులు ఉంటది గాబట్టి ఏం ప్రాబ్లమ్ గాదు. చూడండి హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక పని ఉంది ఇక్కడ మనకు. మనకు ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నప్పుడు మనకు ఇక్కడ ఖర్చనేది ఏదైతే చంక రౌండ్‌గా కుడతామో, ఆ ఖర్చనేది బయటికి గనిపిస్తూ ఉంటది. అది కనిపించకుండా చూడండి బ్లౌజ్ వైపు పెట్టేసి నేనొక స్టిచ్చింగ్ అయితే పైనుండి ఏసేస్తున్నాను. ఈ చంక చుట్టూ క్లాత్ ఖర్చుంటది గదా! ఆ ఖర్చును నేను బ్లౌజ్ వైపు పెట్టేసి, బ్లౌజ్ మీదనే స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా చూడండి. హ్యాండ్ మీద స్టిచ్చింగ్ రావద్దు. ఓన్లీ బ్లౌజ్ మీదనే ఒక పావించు డిస్టెన్స్‌తోని స్టిచ్చింగ్ రావాల. ఇట్లొస్తే చాలా నీట్ ఫినిషింగ్ ఉంటది. ఇంకా అసలు ఆ ఖర్చనేది గూడా బయటికి హ్యాండ్స్‌లో నుండి హ్యాండ్స్ ట్రాన్స్‌పరెంట్ ఉన్నప్పుడు కనిపిస్తాయి గదా! బయటికి కనిపించకుండా ఉంటాయి. చూడండి ఇక్కడ ఫిట్టింగ్ పెట్టేస్తున్నాను. మనం నడుము దగ్గర ఫిట్టింగ్ ఎంతండి మనకు హాఫ్ జేసి పెట్టినప్పుడు 7 ఇంచులు గదా! 7 ఇంచులకొకటి, ఇక్కడ గూడా 7 ఇంచులు కాజా పట్టి తీసేసి పెట్టాలి. హుక్కు పట్టి అయితే కంప్లీట్‌గా 7 ఇంచులకు మార్కింగ్స్ అనేటివి పెట్టుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు. 5.5 ఇంచులకు ఒక మార్క్ పెట్టేసుకొని నెక్స్ట్ మనకు చంక రౌండ్ ఎంత? చంక రౌండ్ వచ్చేసి 7.5 అనమాట. చంక రౌండ్ గూడా 7.5 ఇంచులు పెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ అయితే పెట్టినాను 5.5. తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ చంక లూజ్ వచ్చేసి 7.5. ఇట్లా పెట్టేసుకొని తర్వాత ఈ జాయింట్స్ ఉన్నాయి గదా! మనము బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ పెట్టుకున్నయి. వీటిని కలిపేసుకోవడం. ఇదంతా యాజ్ ఇట్ ఈస్‌గా బ్లౌజ్ నార్మల్‌గా మీరు కుట్టుకునే విధంగానేనండి. దీంట్లో ఏమి ఇంకా స్పెషల్ ఏముండదు. ఓన్లీ జస్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే మీకు ఎట్లా జాయింట్ జేయాలి, ఎట్లా ఓవర్‌లాపింగ్ జేయాలి, పైపింగ్ ఒకటి మీకు దాంట్లో చూపించినాను. నెక్స్ట్ హ్యాండ్స్ ఒకటి మీకు పఫ్ హ్యాండ్ ఈ మోడల్ హ్యాండ్స్ రాని వాళ్ళకైతే అది గూడా యూజ్ అవుతది. మిగతా అంతా నార్మల్‌గా బ్లౌజ్ మీరు ఎట్లా కుడతారో అదే విధంగా కుట్టడం అంతేనండి. ఇప్పుడొకసారి నడుము సైజ్ కరెక్ట్‌గా ఉందో ఒకసారి చెక్ జేసుకుందాము. మనము టేప్‌తోని ఇక్కడ కాజా పట్టి వదిలేసి పెడుతున్నాను చూడండి మీరిక్కడ గమనించండి. కంపల్సరీగా కాజా పట్టి వదిలేసి మీరు ఈ విధంగా మెజర్ జేసుకోవాలి కంప్లీట్‌గా. మనకి 28 ఇంచులు రావాలి నడుము మొత్తము. వచ్చిందండి కంప్లీట్‌గా 28 ఇంచెస్ వచ్చేసింది. ఇంకా మనకు పర్ఫెక్ట్‌గా సరిపోయింది సైజ్ అన్నట్టు అర్థము. ఇంకా మనం ఎక్స్‌ట్రా లైన్స్ వేసుకోవడమే. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. థాంక్ యూ.